పరమశివుని ప్రదోష నృత్యం గురించి తెలుసుకుందాం. ఒకసారి నటరాజ భగవానుడైన శివుని తాండవ నృత్యంలో పాల్గొనడానికి రజతగిరి కైలాస పర్వతం మీద సమస్త దేవగణం హాజరయ్యింది. జగజ్జనని ఆదిశక్తి గౌరీమాత అక్కడి దివ్యరత్న సింహాసనం మీద ఆసీనురాలై తన అధ్యక్షతన శివతాండవాన్ని ప్రారంభింపజేయడానికి ఉపస్థితురాలై ఉంది. నారద మహర్షి కూడా ఆ నృత్య కార్యక్రమంలో పాల్గొనడానికి లోకాలన్నీ పరిభ్రమిస్తూ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే శివభగవానుడు భక్తి పారవస్యంతో తాండవ నృత్యం ఆరంభించారు. సమస్త దేవగణం ఇంకా దేవతా స్త్రీలు కూడా ఆ నృత్యంలో సహాయకులై వివిధ వాద్యాలను వాయించసాగారు. పద్మాసనస్థై సరస్వతీమాత వీణను, విష్ణు భగవానుడు మృదంగాన్ని, దేవేంద్రుడు మురళిని, బ్రహ్మదేవుడు తాళాన్ని చేపట్టి వాద్య సహకారం అందిస్తుండగా లక్ష్మీదేవి గీతాలాపన చేయసాగింది. ఇంకా యక్ష, గంధర్వ, కిన్నెర, ఉరగ, పన్నగ, సిద్ధ, అప్సర, విద్యాధరాది అన్య దేవతాగణం భావవిహ్వలురై శివభగవానునికి నలుదిక్కులా నిలబడి ఆయన్ని స్తుతించడంలో నిమగ్నమయ్యారు. శివభగవానుడు ఆ ప్రదోష కాలంలో సమస్త దివ్యశక్తుల సమక్షంలో అత్యంత అద్భుత లోక విస్మయకర తాండవ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ముద్రాలాఘవం, చరణ, కటి, భుజ, గ్రీవాల కదలికతో ఉన్మత్తమైనప్పటికీ సునిశ్చయమై సాగిన విలోలిహిలోల ప్రాభవం అందరి మనస్సులను, నేత్రాలను రెంటినీ ఒక్కసారిగా అచంచలంగా నిలబెట్టింది. అందరూ భూతభావనుడై శంకర భగవాను నృత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఆదిపరాశక్తి భగవతి ఆయనపై అత్యంత ప్రసన్నురాలైంది. ఆమె శివునితో, భగవాన్, నేటి నీ నృత్యాన్ని చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. నేను నీకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని పలికింది. ఆమె వచనాలను విని లోక హితంకరుడైన శంకరుడు నారద ప్రేరితుడై, దేవి, ఈ తాండవ నృత్యాన్ని చూసి నీవు, దేవగణం, ఇంకా అన్య దివ్యయోని అన్య జీవులు విహ్వలురై పొందిన ఆనందం భూలోక జీవులకు లేకుండా పోతుంది. మన భక్తులు కూడా ఈ సుఖాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి పృథ్వీవాసులకు కూడా ఈ నృత్యం దర్శన భాగ్యం కలిగేలా అనుగ్రహించు. అయితే నేను మాత్రం తాండవం నుండి తప్పుకొని లాస్యం చెయ్యాలని అనుకుంటున్నాను అని విన్నవించాడు. శివభగవాను విన్నపాన్ని మన్నించి తక్షణమే ఆదిశక్తి, భువనేశ్వరి, మహాకాళీమాత సమస్త దేవతలను విభిన్న రూపాలలో భూమండలం మీద అవతరించాల్సిందిగా ఆదేశించింది. స్వయంగా ఆమె శ్యామసుందరుడు శ్రీకృష్ణ భగవానుగా అవతరించి బృందావన ధామానికి విచ్చేసింది. శివభగవానుడు మధురా నగరిలో రాధగా అవతారమెత్తాడు. ఇక్కడ వారిరువురు కలిసి దేవతలకు సైతం దుర్లభమైన అలౌకిక రాస నృత్యాన్ని ఆరంభించారు. శివభగవానుని నటరాజ నామం ఇక్కడ శ్రీకృష్ణ భగవానునికి లభించింది. భూమండలంలోని చరాచర జీవులన్నీ ఈ రాసనృత్యాన్ని తిలకించి పులకించిపోయాయి. పరమేశ్వరేచ్ఛ నెరవేరింది. ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.